సో నా స్టాండ్ ఇదే, విగ్రహార్పితములు తినద్దు. విగ్రహార్పితములలో ఉన్న పాటలు పాడొద్దు, విగ్రహార్పితములైన నాట్యం చేయొద్దు, విగ్రహార్పితములైన కులం పాటించొద్దు, విగ్రహార్పితమైన మతం వద్దు, విగ్రహార్పితంగా ఉండేటటువంటి ఉద్యోగం చేయొద్దు, విగ్రహార్పితంగా ఉండేటటువంటి దాసోహం చేయొద్దు. ఎవరికి? మన రాజు యేసే. జీసస్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్. మధ్యలో ఏ విగ్రహం లేదు. ప్రార్థన ప్రతిదాన్ని పవిత్రపరుస్తుందని, దేవుడే సృష్టిలో ఉన్న ప్రతి పదార్థాన్ని మనకి ఇచ్చాడని, ఇప్పుడు ప్రార్థన చేసుకున్న విగ్రహాలు కల్పించుకుని మరి తింటే తప్పేంటి? ప్రార్థన పవిత్రపరుస్తుంది కదా. అంటే ప్రార్థనకి అంత శక్తి లేదా? విగ్రహాలను పెట్టి దాన్ని పవిత్రపరచలేదా? ఎందుకు తినకూడదు? దేవుడు పవిత్రపరిచిన ప్రతిదీ ప్రార్థన చేసుకుని తినేమన్నారు కదా. అంటే క్రిస్టియానిటీలోనే కొన్ని ప్రశ్నలు మాకు నిలబడుతున్నాయి. అసలు ఇది ఎంతవరకు వస్తుంది? ప్రార్థన చేస్తే ప్రతి వస్తువు పవిత్రపరచబడిపోతుందా? ప్రార్థన చేసుకుని విగ్రహాలు పెట్టి తినేసాము. ఇది గత నెలలో జరిగిన చర్చలో మీరు మాట్లాడేసుకున్నారు ఆల్రెడీ. దాని గురించి పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థన మారుస్తుంది దేన్నైనా. కానీ ఇక్కడ వచ్చిన సమస్య, దీంట్లో ఏదో కల్మషం ఉంది, ఆ కల్మషం వచ్చి నన్ను ఏదో చేస్తుంది అనే భావన ఉండడం బట్టి ప్రార్థనలో చేసి దాన్ని శుభ్రపరుస్తున్నాం అన్న ఆలోచన చెప్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది ప్రశ్నలో. కానీ ప్రసాదం తీసుకోవటం తీసుకోకపోవటం, అంటే విగ్రహాలు తీసుకోకపోవటం అనేది నీ సాక్ష్యములకు సంబంధించింది. ఏ భావజాలాన్ని నువ్వు అనుసరిస్తున్నావో చెప్పడానికి సంబంధించింది. నువ్వు ప్రార్థన చేసుకుని తిన్నంత మాత్రాన ఇప్పుడు ప్రార్థన చేసుకోకుండా తిన్నా కానీ అది భోజనమే. అది సామాన్యమైనటువంటి బ్లడ్డే, సామాన్యమైన ఉప్మానే, సామాన్యమైన పొంగలే. దానివల్ల నీకు వచ్చేది పెద్దగా ఏమి ఉందో లేదో అని కాదు. మెయిన్ పాయింట్ ఏంటంటే, అర్పించినటువంటిది ఒక భావజాలానికి, ఆ విగ్రహము వెనుకున్నటువంటి ఒక ఆలోచన శక్తి, ఆ విగ్రహం వెనుకున్నటువంటి పడద్రోయబడినటువంటి దేవదూతల సమూహములలో ఒకరికి ఆ విగ్రహం అర్పితం. నువ్వు దాన్ని ఆవాహయామి అంటున్నావు. అలాంటివి చెయ్యొద్దు. ప్రార్థన చేసుకుని ఆవాహయామి ఏంటి? ప్రసాదం తినడం అంటే ఆవాహయామి అని చెప్పటమే. ప్రార్థన చేసుకుని పిలవాలా? పిలిచేవాళ్ళను ప్రార్థన చేసుకుని సరే నేను ఏకీపిస్తున్నాను ప్రార్థన చేసుకుని ఏకీపించాలా? అవసరం లేదు. ఇంత కష్టం ఎందుకు? వాక్యం చెప్తోంది. ఏదైనా మార్కెట్లోకి వెళ్ళావు, కొనుక్కున్నావు, ప్రార్థన చేసుకో, తిను. కానీ కావాలని విగ్రహార్పితములా వద్దని చెప్పు. వాక్యం చెప్తా ఉంది. అలా చేస్తే పోలా? దానికి దాన్ని ఏమంటారు, థియోలాజికల్ ఇది చేయాలా? ఇప్పుడు ప్రార్థన చేసుకుని మనం ఒక శివాలయంలోకి వెళ్ళి, వారి భక్తితో శివాలయంలో ఉంటారు, శివుణ్ణి పూజిస్తారు. మనం వాళ్ళని అవమానపరుస్తూ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేద్దామా? యేసు ప్రభువా, ఈ శివలింగం ఎవరో కాదు, యేసు ప్రభువే అని మనం ప్రార్థన చేద్దామా? అది కరెక్టా? అది వారిని అవమానించినట్లు, మన విశ్వాసాన్ని మనం చాటనట్లు. అలా చేయకూడదు. వీలైనంత వరకు నిక్కచ్చిగా ప్రార్థన చేసుకుని భోజనాన్నైనా దేన్నైనా మనం ప్రభు కోసం చేయాలి. కానీ తెలిసి ఇది ప్రసాదం అని తెలిస్తే అవతలి వ్యక్తితో ఏకీభవించటం లేదు అన్న మాట చెప్పటం కోసం ప్రార్థన చేసుకొని తినాల్సిన అవసరం కూడా లేదు. అసలు తినాల్సిన అవసరం లేదు. అంటే మాకు అర్థమైంది మీరు చెప్పిన సమాధానం బట్టి. ఎప్పుడు తినకూడదు, ఎక్కడ తినకూడదు. అవసరం లేదు. మనకు తెలిసి కావాలి. ఆ రోజు మీకు అవకాశం ఉంటే ఇదే విషయాన్ని 100% నిర్మోహమాటంగా చెప్తాను. ఎక్కడైనా చెప్తాను, ఎప్పుడైనా చెప్తాను. అది కావాలి సార్, నిర్మోహమాటంగా చెప్తాను. అది ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చెప్తూనే వస్తున్నాను. అది నాకు ఏమాత్రం ఇబ్బంది లేదు ఆ విషయంలో. ఇది నా స్టాండ్ పాయింట్. సరే సార్, డిబేట్ని బట్టి ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నా సార్. అసలు పబ్లిక్ మీరు ఏ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు ఆ డిబేట్ విషయంలో? ఏం లేదు సార్, ఇప్పుడు మీరు అంత పెద్ద వ్యక్తి, మీరు వచ్చి కనీసం మీ వాయిస్ ఏం వినిపించలేదు కదా, ఇప్పుడైనా మీ వాయిస్ పబ్లిక్. ఇప్పుడు చెప్పాను కదా, నా వాయిస్ చాలా క్లియర్గా, పెద్ద వ్యక్తిని కాదు నేను ఫస్ట్ విషయం. అది కట్.
అది కట్టు. 2 అంటే వయసులో పెద్ద అంటున్నావా, ముసలోడు అంటున్నావా నన్ను? ఇప్పుడే అయ్యగారితో ఆశీర్వాదం తీసుకున్నాను. అయ్యా మీలాగా నేను 90 ఏళ్ళు బతకాలి అని ఆశీర్వాదం చేయండి అని ఇచ్చారు కదా, తల మీద చేయబెట్టి. తెలుసా నాకు బలవారు మీరు. క్రిస్టియానిటీలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఈ విషయానికి లేనేలేదు. ఎందుకు అనంటే అందరికీ తెలుసు. కానీ వాళ్ళ స్ట్రగుల్ ఏంటంటే, యాక్చువల్ ప్రశ్న ఏంటంటే, నాకు తినాలని లేదు కానీ ఎలా నేను అవతలి వాడికి చెప్పాలి, ఎలా అవతలి వ్యక్తిని నేను పోగొట్టుకోకుండా ఆ వ్యక్తితో స్నేహం కంటిన్యూ చేస్తూ ఇది తినకుండా ఉండాలి, ఎలా సాధ్యపడుతుంది అనేదే కన్ఫ్యూజన్. తినకూడదు అనేది తెలీదా మనకు? అందరికీ తెలుసు. సో పద్ధతి ఎలా అనేది నేను మీకు క్లారిటీ ఇచ్చాను. మనిషిని పోగొట్టుకోవద్దు, స్నేహాన్ని పోగొట్టుకోవద్దు, కానీ సున్నితంగా ఇది కాదండి, నా భావజాలంలో నేను నమ్ముతున్నటువంటి దేవుడు నా నిష్టలో ఇది చెయ్యొద్దని చెప్పాడు అని చెప్పటమే. అయితే నిజానికి మొదట్లోనే మీరు ఎందుకు రావాలని అనుకున్నామంటే, మిమ్మల్ని పిలవడానికి ముఖ్య ఉద్దేశం కూడా అదే అన్న. మీ నుంచి పబ్లిక్ ఒక వాయిస్ వెళ్ళాలని, మీ నుంచి వెళ్తే అది క్రిస్టియన్ సొసైటీలో కొంచెం బలంగా దాన్ని ముద్రించిన వారం అవుతామని ప్రత్యేకంగా మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగిందన్న, మిమ్మల్ని ఫాలో అవుతూ. సరేనా, చాలా చక్కని సమాధానాన్ని మాకు అందించారు. థ్యాంక్ యూ.